అక్బర్ బీర్బల్ కథలు స్టోరీ 5 బియ్యపు గింజ. ఒకసారి అక్బర్ మహారాజు ఉంగరం పోయింది. కోట మొత్తం వెతికినా కనిపించలేదు. అప్పుడు అక్బర్ బీర్బల్ను దర్బారుకి పిలిపించి, బీర్బల్, నా ఉంగరం కనిపించటం లేదు. సేవకులు కోటంతా వెతికేరు, అయినా దొరకలేదు. ఎవరో దొంగలించారని నా అనుమానం. దొంగలించిన వాళ్ళు మన సధలో ఎవరో అయ్యుండాలి. ఎవరో కనిపెట్టగలవా అని అడిగారు. బీర్బల్ ఒక నిమిషం ఆలోచించాడు. ఇది చాలా సులువైన పని మహారాజా. దొంగలించిన మనిషి గడ్డంలో ఒక బియ్యపు గంజ ఉంటుంది. అందరి గడ్డాలు పరీక్షిస్తే దొంగెవరో ఇట్టే కనిపెట్టచ్చు అన్నాడు. వెంటనే సభలో ఒక వ్యక్తి తన గడ్డం తడువుకున్నాడు. ఇది చూసిన బీర్బల్ వెంటనే దొంగని పట్టించాడు. అక్బర్ చాలా ఆశ్చర్యపోయారు. బీర్బల్, నీకెలా తెలిసింది దొంగ గెడ్డంలో బియ్యపుగంజ ఉందని అని అడిగారు. మహారాజా, తప్పు చేసిన మనిషి మనస్సాక్షి ఎప్పుడూ భయపడుతూ ఉంటుంది. దొంగతనం చెయ్యనివాళ్లు చుట్టుపక్కల వాళ్లని చూస్తుంటే తప్పు చేసినవాడు తన గడ్డం భయంతో తడుముకున్నాడు అని బీర్బల్ వివరించాడు. ఇలా బీర్బల్ మరొక్కసారి తన సమయస్ఫూర్తిని, తెలివితేటలని ప్రదర్శించాడు. అక్బర్ బీర్బల్ కథలు స్టోరీ 6 యమునా నది. ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగ పొర్లింది. రాత్రి అంతా సన్నాటంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది. యమున నది తీరన్న ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఏడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్కి నిద్రాభంగం కలిగింది. చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి, ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా ఏడుస్తోంది అనుకున్నాడు. ఎంతసేపు ప్రయత్నించినా నిద్రపోలేకపోయాడు. మరునాడు సధలో సదికులందరికీ రాత్రి జరిగిన విషయము చెప్పి, మీలో ఎవరైనా యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్పగలరా అని అడిగారు. సదికులు తెల్లబోయి సమాధానము తోచక ఒకరి ముఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు. బీర్బల్ ముందుకొచ్చి, మహారాజా, ఒకసారి వింటేకాని నేను చెప్పలేను అని అన్నాడు. అక్బర్ వెంటనే బీర్బల్ను ఆ రాత్రి అంతఃపురానికి రమ్మని ఆహ్వానించాడు. రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు. విషయమర్థమయ్యింది. మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు, సముద్రం, దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఃఖంతో ఏడుస్తోంది అని మరునాడు సభలో విశ్లేషించాడు. సదికలందరూ ఈ విషయం విని బెగపట్టిన ఊపిరి వదిలారు. అక్బర్ బీర్బల్ కథలు స్టోరీ 7 అక్బర్ పరీక్ష. ఒకసారి బీర్బల్కి బాగా జ్వరనొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్లలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆతృతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్లారు. బీర్బల్ జ్వరం వల్ల నీరసించి చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు. అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ల కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు. తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. అక్బర్ ఏమీ ఎరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు. కొంతసేపు ఇలా సాగాక అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం ఏమిటని అడిగాడు. ఈ గదిలో ఏదో మారినట్టుంది అని బీర్బల్ జవాబు చెప్పాడు. మారిందా? ఏమిటి మారిందంటావు అని అక్బర్ అన్నారు. ఈ మంచం ఒక మూల ఎత్తుగా ఉన్నట్టుంది అని అన్నాడు. జ్వరనొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు. మహారాజా, నా శరీరానికి జ్వరనొచ్చింది కాని నా మెదడుకు రాలేదు అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు. అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు. అక్బర్ బీర్బల్ కథలు స్టోరీ 8 బ్రాహ్మణుడు. ఒకరోజు అక్బర్ బీర్బల్ తోటలో విహరిస్తుంటే ఒక బీద బ్రాహ్మడు ఎదురుపడ్డాడు. అతను అక్బర్ మహారాజును చూసి ఇలా మొరపెట్టుకున్నాడు. మహారాజా, నేను మా కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాను. పెళ్లికి ఊరి జనాలందరినీ పిలిచి భోజనం పెట్టి మా అమ్మాయికి నగలు పట్టువస్త్రాలు పెట్టి ఘనంగా సాగనంపాలన్నది నా కోరిక. దీనికి నాకు 1000 వరహాలు కావాలి. సంపాదించే మార్గం చెప్పండి అన్నాడు. అక్బర్ మహారాజు ఆశ్చర్యపోయాడు. నిన్ను చూస్తే చాలా బీదవాడిలా ఉన్నావు. నీ తాహతకు తగ్గట్టు పెళ్లి చేయవచ్చు కదా, ఇంత ఘనంగా చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు.
నాకున్నది ఒకటే బిడ్డ, ఇది నా జీవిత ఆశయం, సొమ్ము సంపాదించే మార్గం చెప్పండి మహారాజా అని బ్రాహ్మడు జవాబు చెప్పాడు. అక్బర్కి బ్రాహ్మడు ఇలా తాహతుకి మించి పెళ్లి చేయడం నచ్చలేదు. అతనికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోట మధ్యలో ఒక చెరువు ఉంది. రాత్రంతా ఆ చెరువులో నిండా మునిగనుంచుంటే నీకు 1000 వరహాలు ఇస్తాను అని షరతు పెట్టాడు. ఇప్పటిదాకా పక్కన నిశ్శబ్దంగా నిలబడి మాటలు వింటున్న బీర్బల్ ఆశ్చర్యపోయాడు. మహారాజా, ఈ చలిలో బ్రాహ్మడు రాత్రంతా నీళ్లల్లో నిలుచుంటే ప్రాణాలు పోగొట్టుకుంటాడేమో అని అన్నాడు. దానికి బ్రాహ్మడు, పరవాలేదు స్వామీ, నేను నుంచుంటాను, నాకు 1000 వరహాలు సంపాదించడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని బదులు చెప్పాడు. రాత్రి అక్బర్ భటుల పర్యవేక్షణలో బ్రాహ్మడు చెరువులో మెడదాకా మునిగనుంచున్నాడు. తెల్లవారగానే అక్బర్, బీర్బల్ ఉత్సుకతతో చెరువు దగ్గరకి వచ్చారు. భటులు బ్రాహ్మడిని నీటిలోంచి బయటికి లాగేరు. బీర్బల్కి చాలా ఆశ్చర్యం చెందింది. వృద్ధ బ్రాహ్మడా, ఇంత చలిలో రాత్రంతా ఎలా నీటిలో నిలబడ్డావు అని అడిగాడు. రాత్రంతా దూరంగా కోటలో వెలుగుతున్న లాంతరలని చూస్తూ వాటి వెచ్చతనం తగులుతున్నట్టు ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అని ఆ బ్రాహ్మడు బదులు చెప్పారు. ఇది విన్న అక్బర్కి కోపం వచ్చింది. అయితే నువ్వు మన షరతును ఉల్లంఘించావు. మా కోటలోంచి వస్తున్న వేడిని ఆనందిస్తూ నిలుచున్నావు. మన షరతును నేను రద్దు చేస్తున్నాను అన్నాడు. ఆశాభంగమైన బ్రాహ్మడు ఏమి చేయాలో తెలియక అక్బర్ మహారాజుతో వాదించలేక నిరాశతో వెళ్ళిపోయాడు. బీర్బల్కి ఇది చాలా అన్యాయం అనిపించింది. అక్బర్కు తెలిసేలా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. మరునాడు అక్బర్ మహారాజుని బీర్బల్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. మహారాజా, నేను ఖెచడి చాలా బాగా చేస్తాను, మీరు ఇవాళ సాయంత్రం మా ఇంటికి వచ్చి రుచి చూడవలను అని ఆహ్వానించాడు. అక్బర్కు బీర్బల్ ఆహ్వానించే పద్ధతి బాగా నచ్చింది. తప్పకుండా వస్తాను అని మాటిచ్చాడు. సాయంత్రం అక్బర్ తన మంత్రులతో, భటులతో బీర్బల్ ఇంటికి వెళ్లాడు. బీర్బల్ చాలా మర్యాదగా లోపలికి తీసుకుని వెళ్లి అక్బర్ని ఒక పీటపై కూర్చోపెట్టి అతని ముందర పళ్ళెం మంచినీళ్లు సర్ది, పెరట్లో వంట చేస్తున్నాను, ఇప్పుడే ఖెచడి తీసుకుని వస్తాను అంటూ మాయం అయిపోయాడు. అక్బర్ కొంతసేపు ఓపిక పట్టాడు. కాని ఎంతసేపైనా బీర్బల్ మళ్ళీ రాలేదు. కొంచెం సేపటికి బీర్బల్ ఏమి చేస్తున్నాడు అని కోపంగా బీర్బల్ను వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్లాడు. అక్కడ బీర్బల్ ఒక చెట్టుకింద నిప్పు పెట్టుకుని కూర్చున్నాడు. కాని నిప్పుమీద వంటపాత్ర ఏదిలేదు. బీర్బల్, ఏమీ చేస్తున్నావు? ఇదేనా నువ్వు మాకు చేసే మర్యాద అని అక్బర్ కోపంగా అడిగాడు. మహారాజా, కోపగించుకోకండి, నేను వంట చేస్తున్నాను అన్నాడు బీర్బల్. ఎక్కడ చేస్తున్నావు? వంట పాత్రలు ఏవి అన్నారు అక్బర్. అదుగో మహారాజా అని బీర్బల్ పైకి వెలుపెట్టి చూపించాడు. చెట్టుపైన కొమ్మకు తాడుపెట్టి ఒక కుండ వేలాడతీసి ఉంది. అక్బర్కు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అసలే ఆకలి, ఆ పైన ఇది. ఇంత దూరంగా కడితే దానికి మంట ఎలా చేరుతుంది, ఖిచడి ఎలా ఉడుకుతుంది అని క్రోధంగా అరిచాడు. అదేమిటి మహారాజా అలా అంటారు? నిన్న బ్రాహ్మడికి చెరువులో నుంచున్నా ఎక్కడో దూరంగా ఉన్న కోటలో వెచ్చతనం తగలింది కదా, ఈ కుండకు కూడా అలాగే తగులుతుంది అని అమాయకంగా జవాబు చెప్పాడు బీర్బల్. వెంటనే అక్బర్ తన తప్పును గ్రహించాడు. బీర్బల్ యుక్తికి మెచ్చి వెంటనే బీరల్ను ప్రశంసించాడు. తెల్లారగానే ఆ బ్రాహ్మడికి న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. బీర్బల్ అక్బర్ని, ఆయన మంత్రులని, భటులని లోపలికి తీసుకుని వెళ్లి ఖిచడితో పాటు పంచభక్ష్య పరవాన్నాలు వడ్డించి సత్కరించాడు. మొన్నాడు అక్బర్ ఆ బ్రాహ్మడిని కోటకు పిలిచి క్షమాపణ అడిగా 1000 బదులు 2000 వరహాలు పట్టు వస్త్రాలు ఇచ్చి మర్యాదగా మాట నిలపెట్టుకున్నాడు. బ్రాహ్మడు తన కోరిక మేరకు తురి పెళ్లి ఘనంగా చేసి ఆ అమ్మాయిని సంతోషంగా అత్తారింటికి పంపించాడు.